నువ్వు చాలా చాలా తెలివి తక్కువ దానివి. నువ్వు గనక నాకు ముందే చెప్పుంటే ఇలా జరగబోతుందని నేను ఇలా వ్యాలంటైన్స్ డే కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసేదాన్ని కాదు. నేనేదో ఒకటి చేసి అభి అక్కడికి వెళ్లకుండా చేసేదాన్ని. కానీ లేదు, నువ్వెంత సెల్ఫిష్ అంటే కేవలం నీ గురించి ఆలోచిస్తావాలయ్యా. పోట్లాడుకోండి. నా దగ్గరే విషయాలు దాస్తారు కదా మీరు. ఇప్పుడు ఒక్కరి విషయాలు ఒకరు దాచుకుని ఏడవండి. ఓ గాడ్ తను, నువ్వెప్పుడు దీని గురించి గొడవ పడుతూనే ఉంటావు. నీకు ఇంతకు మించి ఏమీ రాదు కదా. ఎలాగోలా మనం ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ అయితే వెతకాల్సిందే. యూనో, ఈ ప్రాబ్లం నీ వల్లే వచ్చింది కాబట్టి ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ కూడా నువ్వే ఆలోచించు. సరే, ఒకవేళ పట్టుబడిపోయావనుకో, ముందు నువ్వే పట్టుబడతావు. మీరెందుకు నవ్వుతున్నారు? మీరే కదా కార్పొరేటర్ కి ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడు ఇరుక్కుంటే మనం ముగ్గురం కలిసి ఇరుక్కోవాలి. ఇక్కడ నిలబడి మనలో మనం గొడవ పడ్డం చాలా సులభం. ప్రస్తుతం ఏం ఆలోచించాలంటే ఈ ప్రాబ్లం కి మనకున్న సొల్యూషన్ ఏంటి అని. దీని నుంచి మనం ఎలా బయటపడాలి? ఓ గాడ్. అందరూ పూర్తిగా రెడీగా ఉండండి. విఐపి కేసు ఇది. ఒక్క తప్పు కూడా జరగడానికి వీల్లేదు. వీళ్ళు చాలా భయంకరమైన మనుషులని నాకు అనిపిస్తుంది. ఎవరు కనిపించినా సరే షూట్ చేసేయండి. అందరూ మీ ఆయుధాలు చెక్ చేసుకున్నారా? ఈ బిల్డింగ్ ని అందరూ 4 వైపుల నుంచి చుట్టుముట్టండి. ఒక్కరు కూడా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళకూడదు. నేను ఇప్పుడే వస్తాను. బుల్బుల్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావో అదే చేస్తున్నాను. ముందు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అది చెప్పు నాకు. యాక్చువల్లీ నేను ఫాలో అవుతూ వచ్చాను. నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు నువ్వు ఇక్కడికి వస్తున్నావని? నేను ఇక్కడికే వస్తానని నీకు ముందే తెలుసు కదా. ఇందులో నీకు చెప్పడానికి ఏముంది? బుల్బుల్, నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. అఫ్ కోర్స్ రావాల్సింది ప్రవీణ్. మా అక్క బావగారు అక్కడ సమస్యల్లో ఉన్నారు. వాళ్ళిద్దరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఏంటో. ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు. ఇదంతా నా వల్ల జరిగింది. దీని అంతటికి బాధ్యురాల్ని నేనే ప్రవీణ్. నేను వాళ్ళ గురించి ఎంత టెన్షన్ పడుతున్నానో నీకు తెలుసా? నేను వాళ్ళిద్దరూ క్షేమంగా ఉండడం కళ్ళారా చూసేంత వరకు కూడా ప్రవీణ్ నాకు అసలు ప్రశాంతత ఉండదు. ప్లీజ్ నువ్వే నాకు చెప్పు, ఇక్కడ ఏం జరుగుతుంది? పోలీసులు ఏమన్నారు? ఏమైంది? దయచేసి చెప్పు. స్టాప్ ఇట్ బుల్బుల్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. సరే, నేనే వెళ్ళి వాళ్ళని వెతుకుతాను. బుల్బుల్ ఆగు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? అఫ్ కోర్స్ నేను వెళ్ళగలను ప్రవీణ్. ప్లీజ్ డోంట్ స్టాప్. బుల్బుల్ ప్లీజ్. బుల్బుల్, నేను అసలు ఏమనుకుని అభిని ఒంటరిగా పంపించానో అర్థం కావట్లేదు. లోపల ప్రజ్ఞావతంతోనే ఉన్నాడు. లోపల ఏమైనా జరగచ్చు. ఇందాకే లోపల నుండి బుల్లెట్ సౌండ్స్ వచ్చాయని ఎవరో చెప్పారు. అనకూడదు, కానీ వాళ్ళిద్దరికీ ఏమైనా జరుగుంటే అప్పుడు ఎవరిది బాధ్యత అవుతుంది? నేనే కారణం అవుతాను బుల్బుల్, కేవలం నేనే కారణం అవుతాను. ప్రవీణ్, తుపాకీ శబ్దాలు వినిపించాయా? అందుకే నువ్వు లోపలికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు బుల్బుల్. ఒకవేళ నీకు ఏదైనా జరిగిందంటే అప్పుడు నేనేం జవాబు చెప్పాలి? అభిని పంపించి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నిన్ను కూడా పంపించి అదే తప్పు మళ్ళీ చేయలేను. పోలీసులు లోపలికి వెళ్ళారు, నేను కూడా వెళ్తున్నాను. నాకేమైనా తెలిసిందంటే నేను వెంటనే నీకు చెప్తాను. ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ప్లీజ్. నువ్వు లోపలికి వెళ్తే అప్పుడు నా ధ్యాస అంతా నీ మీదే ఉంటుంది. నేను నిన్ను ఎలాంటి ప్రమాదంలోనూ చూడలేను. బుల్బుల్, ఒకవేళ నీకేమైనా జరిగిందంటే నన్ను నేను క్షమించుకోలేను. బుల్బుల్, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు, నేను అభి ప్రజ్ఞ దగ్గరికి వెళ్తాను. బుల్బుల్ ప్లీజ్, లేదంటే నా మీద ఒట్టే ప్లీజ్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.